నేలపాలైపోయాయి. ఈ సరుకులు ఇలాగే వదిలేసి వెళితే ఇంకేమైనా ఉందా? ఉద్యోగుల నుంచి కూడా తీసేస్తారు. కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుపుతున్నావా? కావాలని డాష్ ఇచ్చే వాళ్ళు కళ్ళు తెరుచుకునే వస్తారు. వాళ్ళ చూపు యువతల వాళ్ళ బండి మీదే ఉంటుంది, మా చూపు రోడ్డు మీద ఉంటుంది. తప్పు చేసింది కాక రివర్స్ లో మాట్లాడతామే. ఓహో, కారున్న వాళ్ళు కదా అని డబ్బు గుంజాలని ఎత్తేసావా? ఏంటమ్మా లగేజ్ తీసుకెళ్ళడానికి కొంచెం చూసుకొని నడపద్దా నువ్వు? తప్పులు తెలియకుండా మాట్లాడకండి. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి డబ్బులు లాగడం చాలా చూశాను. మీకు డబ్బు తప్ప ఇంకేం కనిపించదు కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. నేనేమి అలాంటి దాన్ని కాదు. రాంగ్ సైడ్ లో వచ్చి ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తామే. ఆర్గ్యుమెంట్ మిస్టర్, ప్రమాదం జరిగినప్పుడు ముందు మనుషులకి ఏమన్నా అయిందో లేదో చూడకుండా రాంగా రైటా అంటూ ఆర్గ్యుమెంట్స్ ఏంటి? ఏమయ్యా, మీరు అసలు మనుషులేనా? కింద పడ్డ మనుషులు లేపి సాయం చేయడం మానేసి మాటలు మాట్లాడుతూ నిలబడ్డారు. ఏం మనుషులయ్యా మీరు? కాస్తన్న మానవత్వం లేదా? సీత, దెబ్బలేమైనా తగిలాయమ్మా? అబ్బే అదేం లేదండి. ఏయ్, ఏంటి ఒళ్ళు పొగరెక్కిందా? మనుషుల మీద చేయి చేసుకునే స్థాయి నుంచి మనుషుల మీద కార్లెక్కించే స్థాయికి ఎదిగిపోయావా? మీకు అనవసరం, మీరు మాట్లాడొద్దు. సమాజంలో బతుకుతున్నాం, ఒకరి అవసరం మరొకరికి ఉంటుంది. ముందు అది తెలుసుకో. అవును, ఏంటి రైట్ రాంగ్ అంటున్నావు? నువ్వున్న ప్లేసే రాంగ్. ఓసారి చూసుకో. తను రైట్ ప్లేస్ లో రైట్ సైడే వస్తోంది. చూడు చూడక్కడ. అసలు నువ్వెటెళ్ళాలి? ఇప్పుడు చెప్పండి, ఎవరిది రైట్ ఎవరిది రాంగ్? ఇతనే రాంగ్ సైడ్ వచ్చాడమ్మా, మేమంతగా అబ్జర్వ్ చేయలేదు. మరి ఇందాక నుంచి మీరెవరూ మాట్లాడరే? నోరు లేని ఆడపిల్లని చేసి అతను దబాయిస్తుంటే నోరు ముయించరే? అంత పరీక్షగా చూడలేదమ్మా మేము. సూటు బూటు కారు చూసి మీ కళ్ళు బైర్లు కమ్మాయా? నువ్వేంటి, నీకు మనుషుల మీద దాడి చేయడం, వాళ్ళని గాయపరచడం నీకో సరదా. మీకు ఆవిడ సంగతి తెలీదు. నోరు లేనిదేం కాదు, చాలా పెద్ద నోరుంది. అనవసరంగా నోరు పారేసుకునే అలవాటు ఉంది. తలపగురు చాలా ఎక్కువ ఉంది. ఓ, అంటే ఈ అమ్మాయి నీకు బాగా తెలుసనమాట. ఎప్పుడో ఏదో అందని పగటి ఇప్పుడు కారుతో డాష్ ఇచ్చి చంపాలనుకుంటున్నావు అనమాట. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎక్కువ చేసింది నువ్వు. పొరపాటున తగులుంటే అయ్యో పాపం సారీ అని సహాయపడేవాడివి. ఇలా తిట్లకి తగులుకున్నావంటే ఏదో దురుద్దేశం ఉందనే అనుకోవాలి. మీరు ఏదేదో అంటున్నారు, అదేం లేదు. చూడండి బాబు, అయిందేదో అయింది. సారీ చెప్పి వెళ్ళిపోండి బాబు, అవతల పోలీసులు వస్తున్నట్టున్నారు. సరే ఆగు. సారీ చెప్పమంటే సరే సరే అని తల ఎగరేసుకుని వెళ్ళిపోతున్నావేంటి? నష్టపరిహారం ఇచ్చేళ్ళు.
నీ దారి నువ్వు పెడితే సరిపోదు. ఏంటి నష్టపరిహారమా? దేనికి? నిజంగా నీకు కళ్ళు లేవని, ఉన్న అహంకారంతో మూసుకుపోయాయని నాకు అర్థమైపోయింది. సరుకులన్నీ నేలపాలైపోయాయి. అమ్మాయికి దెబ్బలు తగిలాయి. కనపట్టలేదా? ఎంత? అమ్మా, వాటి రేట్ ఎంతమ్మా? 2500 అండి. 2500 విన్నావుగా? ఇవ్వు. మరి వైద్యానికి ఖర్చులు? దెబ్బలేమీ తగలేదులేండి. అది నిజాయితీ అంటే అర్థమైందా? చీప్ ట్రిక్స్ ఆడేవాళ్ళే అయితే 10,000 ముక్కుపిండి వసూలు చేసేవాళ్ళు. 2500 ఇచ్చి వెళ్ళు. ఇవ్వు. చెప్పండి అయ్యా మీరు. ఏంటి పిచ్చమేసి పెడుతున్నావా? నేలపాలయ్యాయి అన్నారుగా, అందుకే నేల మీదే పడేశాను. పొగరు. చేసిన తప్పు చేసి పొగరు మాటలేంటి? అవి తీసి అమ్మాయికి మర్యాదగా సారీ చెప్పు. నీ నడుం వంగకపోతే జనం వంచుతారు. తీసి మర్యాదగా అమ్మాయి చేతిలో పెట్టి సారీ చెప్పు. తీసి బాబు, డబ్బులు ఎందుకు గొడవ? ఆగు. వదిలేయండి. డబ్బుందన్న అహంకారం డబ్బునే లక్ష్య పెట్టనివ్వదు. మాకు దాని విలువ తెలుసు. లక్ష్మీదేవి బురదలో పుట్టింది. ఆమె పుట్టింటి నుంచి చేతిలోకి తీసుకుని కళ్ళకు అద్దుకుంటే కరుణిస్తుందంటారు. సంస్కారం అంటే ఇది. ఫస్ట్ అది నేర్చుకో. దెబ్బ తిని కూడా ఎంత సహనంగా ఉందో చూసి తెలుసుకో. మనుషుల్ని మనుషుల్లా చూస్తేనే నిన్ను మనిషిగా గుర్తిస్తారు. వెళ్ళు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. వస్తాను. ఇంత ఓపిక మంత్రాలు, మంచి మనసున్న అమ్మాయి. చదువు, సంస్కారం ఏ వంకా పెట్టలేం. బంగారు బొమ్మ. నా కోడలైతే ఎంత బావుండో. భగవంతుడా, నా కోరిక నెరవేర్చగలవా? నువ్వు దయతలిస్తేనే నా ఆశ ఫలించేది. చాలు చాలు చాలు. ఇంకేటన్నా కావాలా అమ్మగారు? సాకేత్, ఇలా రారా. ఏమిట్రా అలా ఉన్నావు? ఏం లేదు. ఏమీ లేకపోతే అలా ఎందుకున్నావు? ఏం జరిగిందో చెప్పు. ఏం లేదంటున్నానుగా. అలా అనే చివరికి పెళ్లినాడు బయటపడేలా చేశావు. దాచి దాచి గొడవకి కారణం అయ్యావు. నిజం చెప్పరా. నిజంగా ఏమీ లేదని నా మొహం చూసి చెప్పు.
ఎవరి దగ్గర దాచినా నా దగ్గర దాచలేవు కానీ నిజం చెప్పు. చెప్పమన్నది నిన్నే. ఏం లేదు గ్రాని, ఇందాక నేను ఇంటికి వస్తుంటే అందుకే కాస్త బాధగా ఉంది. అయ్యో బావా, అట్టగే దెబ్బలు ఏమైనా తగిలాయా? రై అంటే అన్నానని నిలుగుతావు గాని బుద్ధి తక్కువ పనులు చేయటం ఎందుకు, తర్వాత బాధపడటం ఎందుకు? ఏం మనుషులు మీరు. అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో అన్నట్టు. అయ్యో నాయనా దెబ్బలేమైనా తగిలాయా అని తల్లి తండ్రి అడగరు. తాతవై ఉండి ఏమైందో అన్న కాస్త భయం కూడా లేకుండా బుద్ధి లేని పనులంటూ ఇంకా వాడినంటున్నారే. మీ బుద్ధి ఎక్కడికి పోయింది? అందరికన్నా చిన్నది అది చూడండి, పాపం ఎంత భయపడిపోయిందో. కావాలని తగిలిస్తే వీడికెందుకు దెబ్బలు తగులుతాయి? పైగా కారులో ఉన్నాడు. అయినా గుర్రంలాగా నడిచొస్తుంటే దెబ్బలు తగిలాయా అని అడగడానికి నేనే వెర్రోని కాదు, గుడ్డోణ్ణేమీ కాదు. ఏం మాటలవి? మీకు మరీ బయటాళ్ల మీద ప్రేమ ఎక్కువైపోయి వాడు కావాలని తగిలించారంటారేమిటి? అవునో కాదో వాడి గుండెల మీదో లేకపోతే నీ నెత్తి మీదో చెయ్యేసి చెప్పమను. చాలండి, చేతులేసి చెప్పాలట, చేతులేసి. అది కాదు మంగ, నిన్నగాక మొన్న ఆ కుర్రోని గుద్దాడు, ఇవాళ సీతని. వాడు చేసే పనులన్నింటినీ సమర్థిస్తావేంటి? ఇలాగే వెనకేసుకొస్తే రేపు మళ్ళీ తగిలిస్తాడు. ఈసారి ఎవరి ప్రాణం ఉన్నా పోతే కేసులో ఇరుక్కుని జైలు పోలవుతాడు. శుభం పలకరా తిమ్మన్నా అంటే పెళ్లి కూతురు విధవ ఎక్కడుంది అన్నట్టున్నాయి మీ మాటలు. అపశకునం మాటలు, అపశకునం మాటలు మీరును. అసలు మంచి మాటలు మాట్లాడరా మీరు? నాన్న దాంట్లో తప్పే ఉందమ్మా, కరెక్టేగా. అన్ని వేళలా కాలం మనకే కలిసి వస్తుందా? నిజమే అత్తయ్య. ఏదైనా ప్రమాదం జరుగుంటే మనమే కదా ఇబ్బంది పడాల్సింది. పైగా బయట పరువు కూడా పోతుంది. ఆహా, బయలుదేరారు పరువు ప్రతిష్టలు కాపాడే పుణ్య దంపతులు. అయ్యో నాన్న అని పలకరించడం మానేసి. మంగా, అన్ని వేళలా అలా వెనకేసుకురాకు. బుద్ధి చెప్పాల్సినప్పుడు బుద్ధి చెప్పాలి. ఆ మాత్రం తెలియని దాన్ని కాదు, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఆవిడెవరు వీడిని నిలదీసి అడగడానికి, డబ్బులు ఇప్పించడానికి, అనడానికి? ఆవిడ కాకపోతే మరొకళ్ళు తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా నిలదీస్తారు, న్యాయం జరిగేలా చేస్తారు. ఇంకా నయం, డబ్బులతో వదిలారు. 4 దెబ్బలు తగిలించలేదు, సంతోషించు. అదే జరుగుంటే నువ్వు అన్నట్లే అయ్యో నాన్న దెబ్బలు తగిలినయ్యా, ఏమైందిరా బాబు అంటూ పలకరించేవాళ్ళం. తాతయ్య ఏంట్రా, ఏంటి నా మీద గుడ్లు ఉరుతావు? అదే గుడ్లు అక్కడ ఉరిమితే ఈ పాటికి కట్లు కట్టుకొని వచ్చుండేవాడివి. ప్రతిసారి ఆవిడే ప్రత్యక్షం అవుతోంది. నా వెనకాల దెయ్యంలా పడింది. ఈసారి కనపడి చెప్తా. ఆవిడ్ని కారుతో గుద్దుతావా? ఆవిడే ఆవిడే అంటున్నావు, ఇంతకీ ఎవర్రా ఆవిడ? ఆవిడే గ్రాని, చీరాల్లో నువ్వు సన్మానం చేశావుగా. నేను రఘుని కొట్టినప్పుడు కూడా ఎదురుపడిందని చెప్పానే. ఆవిడ నీకు తైలం ఇచ్చినప్పుడు చాలా మంచి ఆవిడ అనుకున్నా, కానీ చాలా టూ మచ్గా బిహేవ్ చేసింది. పెద్ద ఆవిడ కదా అని ఊరుకుంటుంటే పెద్ద లీడర్ అనుకుంటోంది. డేంజరస్ లేడీలా ఉంది. అదే, అది వీడి వెనకాల ఎందుకు పడుతుంది? వీడి పెళ్ళికి కూడా వచ్చింది. వీడి వెనకాల ఫాలో అవుతూ దాని కొడుకు కోసం వీడికి ఏదైనా హాని చేయాలని చూడటం లేదు కదా. అరే, అసలు ఎంతకాలం ఇలా నీ పనిలో వదిలేసుకొని తిరుగుతావు? అయినా నేలబారు మనుషులతో బజారు పంచాయతీలు నీకెందుకురా? వాళ్ళు అన్నీ వదిలేసిన వాళ్ళు, వాళ్ళ జోలికి పోకు. నీ బుర్రని వ్యాపారం మీద పెట్టు. శారదని తెలియగానే జంకింది. దెబ్బ పడితే గాని దెయ్యం వదలదు. ఇంకొకసారి నువ్వు ఇలాంటి పనులు చెయ్యొద్దు. ఇలాంటి కంప్లైంట్ నేను వినకూడదు. వదిలే. కలహంసలు కాకులతో కలవకూడదురా. వెళ్ళి కాస్త వేడినీళ్లతో స్నానం చేసిరా, భోంచేద్దు గాని.
అమ్మా స్వర్ణ, వెళ్ళు, వెళ్ళి కాపడం ఏమన్నా అవసరమేమో చూడు. అలాగే తాతయ్య. మరీ ఇతిహాసం ఎక్కువైంది మీకు. ఏయ్ నువ్వు ఆగవే. ఏమిటి అలాగే అంటూ తిప్పుకుంటూ వెళుతున్నావు? వాడికేం కాదులే. లక్ష్మి, ఏదమ్మా కాస్త పులుసు కాస్త వడ్డించు. సీతాలు, ఆ కూర అలా ఇవ్వు. అత్తయ్య, మీకు ఏమైనా వడ్డించమంటారా? వాళ్ళ వడ్డన చూడు. తిండి మీద తప్ప మనుషుల మీద ఏ ప్రేమ లేని వాళ్ళు. ముందు మీ తిండి మీరు తినండి. అది వీడి వెనకాల ఆ సీత చుట్టూ ఎందుకు ప్రదక్షిణాలు చేస్తుంది? సీత అది సపోర్ట్ చేసిందని వీడిని అవమానిస్తావా? చెప్తా. రేపు పాలకుల కార్యక్రమం ఉందిగా, అక్కడ ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటా. అమ్మా, ప్రతి శుభకార్యానికి దేవుని బ్రహ్మోత్సవాలకైనా అంకురార్పణని ఇలా నవధాన్యాలని మట్టి మూకుళ్ళలో పుట్టమన్నులో చల్లి పూజ మొదలు పెడతారు. అలాగే వివాహ సందర్భంలో కూడా వధువు చేత ఈ అంకురార్పణ కార్యక్రమం చేయిస్తారు. నవగ్రహ శుభదృష్టితో నిర్విఘ్నంగా కార్యం జరగాలని ఈ పూజ. నవగ్రహ సంతృప్తికి ఈ నవధాన్యాలు. సూర్య, చంద్ర, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతువులకు గోధుమలు, వడ్లు, పెసలు, మినుములు, నువ్వులు, బొబ్బర్లు, శనగలు, ఉలవలు, కందులు, నవధాన్యాలు. ఇవి నిండుగా పెరిగితే కాపురం కూడా అలా ఎదిగొస్తుందని పురాణాలు చెప్తాయి. అమ్మా, వీటికి గంగ పూజ చేసి పంచభూతాల సాక్షిగా భూమాత ఒడిలోకి చేరిస్తే ఆమె సహనం దంపతుల సహవాసమై సంసారం తరతరాలు అష్టైశ్వర్యాలతో వదిచేసి పంచభూతాల సాక్షిగా భూమాత ఒడిలోకి చేరిస్తే ఆమె సహనం దంపతుల సహవాసమై సంసారం తరతరాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. శ్రద్ధగా పూజ చేయమ్మా. ఆ పసుపు వేయి. ఆగమార్థాంతు దేవానాం గమనార్థంతు రక్షసాం గురుకంఠారం తత్ర దేవతాహ్వాన లాంఛనం నమస్కరోమి. అందరూ అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. గురుకంఠారం తత్ర దేవతాహ్వాన లాంఛనం. అమ్మా, ఆ మొలకలు తీసుకెళ్లి భూమాత ఒడిలో చేర్చు తల్లి. అమ్మా, అందరూ మొలకలకు పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకోండి. వారికి ఇవ్వండి. నువ్వు కూడా రాక. మంత్రులు గారు, కన్ని ముత్తైదువులు పసుపు కుంకాలు చల్లచ్చా? లేదమ్మా, వివాహితలు మాత్రమే చల్లాలి. విన్నావా సీత? తెలిస్తే చెయ్యాలి, లేకపోతే తెలుసుకుని చెయ్యాలి. అంతేగాని సొంత పెత్తనాలు, సొంత తెలివితేటలు ప్రదర్శించకూడదు. దేనికైనా యోగం ఉండాలి. వెనకాల పుట్టి పెళ్ళై కాపురానికి వెళ్ళింది. టైం రావాలిగా వదినా. వచ్చిన టైంలో వల్ల కాదు అంటే మళ్ళీ వెతుక్కుంటూ వస్తాయా? అందులో సీత తప్పే ఉంది. పెద్ద తెలిసిందాల్లా మాట్లాడుతున్నావే. తల ఉంచుకుని ఉంటే ఎలా ఉండేదో. తన్నుకుని చచ్చేవాళ్ళని ఎంతమందిని చూడలేదు. సర్దుకుపోయిన వాళ్ళని చూస్తూనే ఉన్నాగా. అయినా ఇవాళ రేపు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అని చాలానే నడుస్తున్నాయిగా. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. నాకేం అంత కర్మ పట్టలేదు. వాళ్ళ మీద విసురుకుంటావేంటి సీత? నీ దురదృష్టం నీది. పెళ్లి కాకపోతే నేనేమి దురదృష్టవంతురాలు అనుకోవడం లేదు. నీకంటే చిన్నదాన్ని ఆశీర్వదించే యోగం లేకపోవడం దురదృష్టం కాదా? పెళ్లి కాకుండా గొప్ప వాళ్ళయి దీవెనలు ఇచ్చిన వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఆహా, అందరికీ అంతంత గొప్ప వాళ్ళయ్యే ఛాన్స్ ఉండద్దు. దాంబికాలు కాకపోతే
ఉట్టికెగరలేని అమ్మ స్వర్గానికి ఎగిరిందట. ఈ పిల్ల చేష్టలు మానుకుంటేనే ఏ స్థాయి అయినా దక్కేది. సర్లే సావిత్రి, సీతకి ఏమన్నా సంబంధాలు ఎక్కడన్నా చూస్తున్నావా? ఇంకా లేదు. చూసినా ముందుకొచ్చేవాళ్ళు ఉండద్దు. ఆశీర్వచనాలకు పనికి రాకపోయినా చెల్లెల పిల్లలుగా ఆయా అవ్వచ్చు.